అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు. ఆ రాజుకు ఇద్దరు పిల్లలు. మొదటి పిల్లంకి ఒక్క కొడుకు, రెండో పిల్లంకి ఒక్క కొడుకు పుట్టడం వల్ల చెరీసగ భాగ రాజ్యాన్ని ఇద్దరికి అప్పచెప్పాడు. 2022లో ఇంకా రాజరికాలుంటే అది ఎలా ఉండదో ఒకసారి చూద్దాం. రాజాతి రాజా, రాజ మార్తాండికే వెంకటేష్, రాజ గంభీర, రాజ అసుర, రాజ పసుర, శ్రీ 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 పెద్ద పులకేశ మహారాజులు వారు వేయించేస్తున్నారు. ఇది నా రాజ్య పరిపాలన. అంతల కుంతల శాకుంతల రాజ్యాలపై దండయాత్ర చేసి శ్రీకర భీకర గీకర భయంకరమైనటువంటి రాజుని వెన్నులో వణుకు ముట్టించి ప్రజల ఆనందమే మా ఆనందముగా, ప్రజల కష్టాలే మా ఇష్టాలుగా భావిస్తూ మా ముత్తాతల కాలం నుంచి ఈ కాలం దాకా అలుపు సొలుపు లేకుండా గెలుపున వైపు అడుగులు వేయించినటువంటి రాజులము, వీరులము, పెద్ద పుల కేసులము. కవి ప్రభు కవి ప్రభు నాదొక సందేహం. ఈ రాజ్యము వదిలి ఇన్ని రోజులు ఏడికి పోయింటారు ప్రభు మీరు? పక్క రాజ్యాలపైన దండయాత్రలు చేసి జెండాలు పత్తి కవివర్య మళ్ళా ఈ రాజ్యమునికే ఎందుకు వచ్చి తిరిగి? దిస్ ఇస్ అవర్ హోమ్ గ్రౌండ్ నా, దట్స్ వై ఐ కేముడు. పక్క గ్రౌండ్ లో 100 కొడితే ఏముందిరా నా బొంగు, హోమ్ గ్రౌండ్ లో 50 కొడితే కిక్కే వేరు. కవివర్య నీకు కష్టం వస్తే ఏం చేస్తావు? రామ కృష్ణ అనుకుంటా. మరి మీకు కష్టం వస్తే ప్రభు? కృష్ణ మురళి అనుకుంటా. సింహాసనం మీద మీరు కూర్చోవద్దు. ఎందుకో? ఆ చిన్న పులకేశరాజుల వారు మీ సింహాసనమునకు ఎసరు పెట్టినారు ప్రభు. అవునా? పోయి బియ్యం తీసుకురాపో, ఎసరు ఉంది అన్నం వండుకుందాం. రాజా ఏమైంది? పక్క రాజు పెద్ద పులికేశ్ గారు ఉన్నారు కదా, ఎలివేషన్ సాంగ్ లో బాబా వచ్చిండు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండు. పక్కన కవిగాడు హైలైట్ అవి చేసి పారేసిండు. నువ్వు దన్నం పెడతావు పుచ్చు పెద్ద మన్నగాడే పెద్ద పెద్ద చెప్తే నేను చెప్పలేను. అబే పోయిన ఇంటర్వ్యూ చెప్తా. రాజ్య ప్రజలందరికి ఒకటి, రాజు వస్తుండు. రాజు దా పాంచాలి 5 రూపాయి 2 రూపాయి 3 రూపాయి అని మొక్కి మరి పెట్టారా మా నాన్న. లక్ష్మీ నరసింహ స్వామి అని. నీ పేరు స్వామి కాదా నాయన? చిన్న పులికేసి. ఆ చిన్న పులికేశి అని. సూపర్, థ్యాంక్ యూ రా. మీరే బాగా చెప్పారు రాజు. థ్యాంక్ యూ భాస్కర్. నువ్వు నా దగ్గర పని చేస్తావు, అదే పని చేస్తున్నావు. అబ్బే రే, నువ్వు మా అయ్యకే ఉట్లేదురా. అవును, నేను మా అమ్మ కూట్టినా. ఇప్పుడు ఇస్తా చూడండి. అరే నేను గిట్ట మా అయ్యకు ఉట్లే. అయితే రాజ్యం వదిలి వెళ్ళిపో, అది కూడా నాదే. దా సిగ్గు లేకుండా బొమ్మన్నప్పుడు ఉంటే గలీజ్ ఉంటా. ఏం భాస్కర్ బాగున్నా? రాజా బాగున్నా. రాజా బాగున్నా. రాజా బాగున్నా, చాలా బాగున్నా. సింహాసనం అధిష్ఠించదా? మేము అధిష్ఠించేదా? ఇక్కడ కూర్చోాలి. కూర్చోపోరు. ఎవరెక్కడ కవివర్య ప్రభు ఒక గద్యముతో పద్యము అట్లా ఒకన పెడేల్మని కొట్టండి. మల్లమ్మ పిత్త పిత్తాదే, మల్లమ్మ పిత్త పిత్తాదే. మంత్రి రాజ్ ఎత్తుకో. ఏం చేస్తున్నావురా? నువ్వే ఎత్తుకోమను. ఒకసారి దింపవా? నన్ను కాదు, పాటేసుకో. ఎలుగుతలేదు బలుపు ఎలక్ట్రీషియను, ఒక్కసారి వచ్చే చూడిన స్విచ్ బోర్డును. ఎలుగుతలేదు బలుపు ఒక్కసారి స్విచ్ బోర్డును. ప్రభు ఏకాకిని ఏకాకి అని ఎందుకంటారు ప్రభు? 100 కాకులు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కాకి మన మీద రెట్టేస్తే అందులో ఏకాకి 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 అంటావు. సమస్యలు వివరించడానికి మీ దగ్గరకు వస్తున్నారు ప్రభు. రమ్మని చెప్పు. ఎవరక్కడ? నాన్నే కొడతారా? నాన్న తిడతావా? రాజావారు వీడు మా నాయన్ని తిట్టిండు. ఏది రాజావారు? వీడే మా నాయన్ని తిట్టిండు. మీరెవరు? మా ఇద్దరు అన్నదమ్ములు రాజావారు. ఏరా మీరిద్దరు అన్నదమ్ములు మీ నాయన్ని తిట్టుకొని సమస్య అని చెప్పి నా దగ్గరకు వస్తారా? అరే ఇది మాత్రం నిమలిపించమరా భలే ఉన్నది. మంత్రి రాజ్, మన రాజ్యం ఇట్లా ఎవడో ఒకటి కొట్లాడుతున్నారు, పిలుచుకోరండి. అరే మీరు ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్? ఒకసారి కొట్లాడుకోర్రా.
రాజా వాళ్ళు రాజ్యంలో కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు? అది కొట్లాడుకోమన్నాం, కొట్లాడుతున్నాం. రాజ్యం లేక గొడవలు లేవని. గొడవలు లేకపోతే కొట్లాడమంట వారాలే కొట్లాడమంట నడలే. కవివర్య ప్రభు, ఈ రోజుకి సభ ముగిసినది. మాకిట్లా ముగిసినది. అదే రోజు రాత్రి రాజా పక్క రాజ్యం రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని చంపేద్దాం రా. కవివర్య ప్రభు, మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏమిటి? ఈ రాజ్యము ప్రభు. రాజ్యం కాదు, నాకు ఇచ్చిన ఆస్తి ఇది. మా నాన్నగారు నాకు ఇచ్చిన అసలు సిసలైన ఆస్తి. ఏమిటి ప్రభు ఇదే? మాయా దర్పణము. అరే మా అన్నగాడే దమాక్ లేదా అరబై? రాజ్యం అంటే వద్దంటారు, గద్దం మర్చుకుంటాడేం రాద్దము. నిజంగా తెలియలేదు. ఈ అద్దంలో ఏముందో మీకు తెలియదు, నేను వెళ్ళి చూపిస్తా. అటులనే ప్రభు. ఆపులా కయ్యి. అరే లోపల పోయిండు, నాకేదో డౌట్ వస్తుందిరా. అరే ఏమో తీసుకొచ్చుంటాడు. కవివర్య అందులో ఏమున్నాయో చూడు. వజ్రాలు, వైడూర్యాలు, మరకతములు. ఎంత సంపద, ఎంత సంపద. ఇలాంటివి ఇంకా అందులో 100 లారీలు పైగా ఉన్నాయి కవివర్య. ఇదిగో ఈ మాయా దర్పణం రహస్యము ఎవ్వరికి తెలియకూడదు. చెప్పను ప్రభు. మనకు తెలిసిపోయింది కదా రాబాయ్, అద్దం ఉందన్న. అరే రాజా 100 లారీలు ఉన్నాయి, పోదాం నాడు దొంగతనం చేయడానికి. ఎటు పోతున్నావురా? 100 లారీలు ఉన్నాయి కదా, డ్రైవర్లను తీసుకొని వస్తా. గమనుండు, నేను పోయి వస్తా. ఏమర్రింద్రా అంటే నేనే కాంతార సినిమా. సరే రాజా, నేను చూసుకుంటే వెళ్ళండి. ఎవరు మీరు అంతే? బంగారం ఏది? కళ్ళు మూసుకో. మంత్రి లోపల బంగారం ఎక్కువ బరువు అవుతుంది అనుకుంటాను, పిలుస్తాను. నేను రాను, వీరదేని మంత్రి. రాజావాడు అమ్మో, బంగారం అంతా లోపల పెట్టుకున్నావా? అది కాదురా మంత్రి, ఎవడో పథకం బండి నా మీద కుట్ర చేసినట్టున్నారా. కొట్టిర్రా నన్ను. కొట్టిర్రా? బంగారం ఏది? కొట్టిర్రా. బంగారం ఏది? కొట్టిర్రా అంటే ఒరే దొంగ నా సోదరా, ఇది నేను మా కవిగారు కలిసి పన్నిన పన్నాగము. వాళ్ళని రమ్మను. ఎవరక్కడ? ఇదిగోరా 100. ఇచ్చిందే 100, నన్ను చూస్తావేంది? సరే 50 తీసుకో. 50 నాకు. రాజా 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 పంది కాదు, రాజా రాజా పక్క దేశ పుల్లకేశ్వరరాజు ఉన్నాడు కదా. ఏం చెప్పు, కరెక్ట్ చెప్పు. పక్క దేశ పుల్లకేశ్వరరాజు ఉన్నాడు కదా, తీసుకొని కూడా పోగొడుతుంది అత్తున్నాను ప్రభు. అయ్యో అదే రాజా రాజా కవి ఏమైనది? అలేమాన్ సులేమాన్ రాజులు మన రాజ్యం పైకి యుద్ధం చేయడానికి వస్తున్నారు రాజా. అవునా? మన సైనిక బలం ఎంత ఉన్నది? 1,00,000 మంది ఉంటారు. ఎక్కడున్నారు వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. అత్త వీధి, మామ వీధి. కవివర్య ఇప్పుడు మన రాజ్యాన్ని కాపాడవాలి. నా దగ్గర ఒక పథకం ఉన్నది. చెప్పు ప్రభు. రారా చూసుకుందాం. మా గుర్రం వెనక్కి ఉరుకుతుంది. అరే పెద్ద పులికేసి, ఇడేదో బోర్డు రాసిరు. రాజ్యం ఇటు పక్కకు మార్చబడింది. అంటే మనం యుద్ధం చేయాల్సింది ఆ రాజ్యం మీద. సైనికులారా ఒకసారి ఆగురి. ఎటు పోతురు? పెద్ద పులికేసి రాజుని చంపడానికి వెళ్తున్నాం. ఇంతకు ఈడేవాడు? ఇప్పుడు పెద్ద పులికేసి రాజు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు చిన్న పులికేసి రాజు. అయితే మొదట మనం చంపాల్సింది వీడినే. మరి రాజు పైన చాకు పెడతారా? తీయండి కత్తులు తీయండి. అది పేపర్ రాజా అంతకం పెట్టు. ఎందుకు? తీసుకో. ఈ రాజ్యం మొత్తం మీకు రాసి ఇచ్చినట్టు పత్రం. పో. నేను చంపేద్దామని అనుకుంటున్నాను. రాజ్యం మొత్తం ఇచ్చేసిన. ఇప్పుడు మనం ఏడుంటాం రా. ఇప్పుడు పెద్ద పులికేసి రాజా వారు వేరే రాజ్యం పెడుతురంట. 2 బదులు తక్కువ. 2 ఉందా?